అందుకే నేను అనుశ్రీ కొంచెం రెడ్ అండ్ సో నరసింహ గారు హాయ్. హాయ్ హాయ్ మ్యామ్. సో ఇది మీ సెకండ్ ఫిల్మ్ అన్నారు. ఇదే మెయిన్ లీడ్ అయితే ఫస్ట్ ఫిల్మ్. సో కానీ మీ ఈజ్ ఎలా ఉందంటే అంటే చాలా సినిమాల్లో చేసిన ఆ ఈజ్ కనిపించింది. ఏమంటారు దానికి అంటే హౌ మన సార్ సో అదేంటి మన డైరెక్టర్ గారు ఇచ్చిన స్పేసా అంటే డైరెక్టర్ గారు నేర్పించినది మనకి ఏమంటారు వర్క్షాప్ లో చేసింది. సో వర్క్ షాప్ లో మీకు ఏమైనా ట్రైనింగ్ లాగా పెట్టారా? ఎనీథింగ్ లైక్ యూ హ్యాడ్ అ వర్క్ షాప్ లైక్ హౌ యూ షుడ్ డూ ఇన్ దిస్ ఫిల్మ్ అలా యాక్ట్ చేయాలి కొన్ని. అవును. హౌ లాంగ్ వాజ్ యువర్ వర్క్ షాప్? అరౌండ్ 15 days. యా 15 days. నైస్. అంటే అది తెలుస్తుంది అనమాట చాలా కష్టపడి అంటే ఎవ్రీ షాట్ లుక్స్ లైక్ యువర్ సీన్స్ వర్ లైక్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్కి అలాంటి దొరుకుతాయి అలాంటి షాట్స్. ఆల్ థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ గారు ఫర్ నిజంగా అండి వర్క్ షాప్ ఈ మధ్యన చాలా మంది సినిమాల్లో పెట్టట్లేదండి. యాక్టర్స్ని తీసుకొచ్చి దింపేస్తున్నాం కానీ ఒక వర్క్ షాప్ పెట్టి ప్రాపర్లీ వెల్ ప్రెజెంటింగ్ అన్ ఆర్టిస్ట్ తనకి ఇప్పుడు బోల్డ్ సినిమాలు వస్తాయి ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ దిస్ ఇస్ యువర్ ఛాన్స్. యా ఇక మీరే చెప్పారు కాబట్టి ఫస్ట్ నాకు ఈ ఛాన్స్ రావడానికి నేను ఇక్కడ నుంచొని మాట్లాడడానికి నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన నేర్పించిన వర్క్షాప్ వల్లే నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా ఈ స్టేజ్ మీద నుంచొని మాట్లాడగలుగుతున్నాను. అండ్ ఈ మూవీలో నేను మెయిన్గా చెప్పాలంటే చాలామంది చాలా కష్టపడి చేశాం సార్. ముందుగా మన ప్రవీణ్ గారు ఏంటంటే ఈ మూవీలో ప్రతి బ్యాక్గ్రౌండ్ ఏమంటారంటే ఎగ్జిక్యూషన్ అన్నారు కదా మీరు ఫస్ట్ రాగానే ఎగ్జిక్యూషన్ ఎలా ఉందని, అలాంటిది సెట్లో ఎంత క్లియర్ అండ్ క్లారిటీగా ఆయన ఎగ్జిక్యూట్ చేశారనేది మేము చూసాం, లైవ్లో చూసాము. దానివల్ల మాకు చాలా వరకు ఏంటంటే మాకు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ మేము యాక్ట్ చేస్తున్నట్టు అనిపించలేదు ఎప్పుడు. లైక్ వీఆర్ లీవింగ్ ద రోల్. అది చాలా బాగా అనిపించింది. అండ్ ఈ మూవీకి డిఓపిగా వర్క్ చేసిన లక్ష్మీకాంత్ గారు బ్యూటిఫుల్ సార్. మెయిన్గా నేను ఒక సీన్ గురించి చెప్పాలి. మేము తలకోనలో అనుకుంటా లైక్ ఫారెస్ట్లో షూట్ చేస్తున్నాము. నేను అంతగా అంటే ఇప్పుడు కెమెరాలో మనం స్క్రీన్ మీద చూడడం వేరు, లైవ్లో చూడడం వేరు కదా. అక్కడ ఆయన లైట్ సెటప్ చేశారు. ఒక బ్లాంక్ స్క్రీన్ని లైట్ సెటప్ చేసి నేను నార్మల్గా చూడడానికి కెమెరాలో చూడడానికి ఎంత డిఫరెన్స్ అంటే సూపర్ సార్. మీ వర్క్ చాలా వండర్ఫుల్. అలాగే సారీ మా చీఫ్ గెస్ట్ శ్రీకాంత్ సార్ని ఫస్ట్ విష్ చేయడం మర్చిపోయాను, సారీ సార్. ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా ఫాదర్ క్యారెక్టర్ యాక్ట్ చేసిన రఘు కుంచే గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ చూశారు కదా, ఐటమ్ సాంగ్ ఎంత బాగా చేశారో. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం, మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ నరసింహ. వెల్కమ్. థ్యాంక్ యూ. ఆర్ డిఓపి లక్ష్మీకాంత్ గారు. హాయ్ ఎవ్రీవన్. మా హీరో శ్రీకాంత్ గారు, thank you so much sir for coming to our event, for supporting us, and thank you so much for my director for giving me the opportunity, and చాలా మంది ఇక్కడ ప్రెస్ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చాలా కష్టపడి చేసాం మూవీ, చాలా హార్డ్ వర్క్ చేసాం అండ్ చాలా బాగా వచ్చింది. వి గాట్ వెరీ గుడ్ రివ్యూస్ అండ్ ఇది ఇలాగే ఉంటుంది. అండ్ సూన్ ఇట్స్ గోయింగ్ టు బి ఇన్ థియేటర్స్. అండ్ ఇక్కడికి వచ్చిన చాలామందికి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మా హీరో చాలా కష్టపడి చేశాడు యాక్చువల్లీ. మా మూవీలో చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, అందరు కొట్టారు యాక్చువల్లీ. అండ్ రఘుబాబు గారు వీళ్ళందరూ మిస్ అవుతున్నారు ఇక్కడ. దేవర్ స్ట్రక్ యాక్చువల్లీ సమ్వేర్. అండ్ మా హీరోయిన్ అనుశ్రీ, తను చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ తను ఒక న్యూ వర్షన్ ఆఫ్ అనుశ్రీ ఇందులో కనిపిస్తారు. అండ్ ఇక్కడ నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను గట్టిగా, ఇక్కడ ఉన్న అందరు టెక్నీషియన్స్కి
ఇంటి పేరు దేవ వీడియో అని పడిపోతుందని అనుకుంటున్నా. యా. అండ్ లక్ష్మీకాంత్ గారు, Yeah. అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే అర్థమవుతుందండి. అలా మీ అంటే మీ స్కిల్స్, మీ సినిమాటోగ్రఫీ కానీ, మీరు ద వే యూ టుక్ ద షాట్, ఐటమ్ సాంగ్ కానీ, మన టీజర్లో కానీ చూసుకుంటే అద్భుతంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చిందని ముందే చెప్పేస్తున్నాం అండి. కంగ్రాచులేషన్స్. ఒక్కసారి గట్టిగా మన డిఓపి లక్ష్మీకాంత్ గారికి చెప్పట్లండి. కంగ్రాచులేషన్స్. అండ్ ఐ వాంట్ టు సే వన్ థింగ్ అబౌట్ రఘు కుంచే సార్. చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ చాలా హార్డ్ వర్క్ చేశారు రఘు కుంచే సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన ఒక సాంగ్ కూడా చూశారు కదా, చాలా బాగుంటుంది. అండ్ ప్రతి సాంగ్స్, ప్రతి సీను అండ్ ఆయన కూల్గా కనిపిస్తారు, అట్ ద సేమ్ టైం మంచి యాక్షన్ ఓరియంటెడ్గా కనిపిస్తారు. అండ్ అందరికి కూడా ఈ యాక్టర్స్కి మూవీలో ఒక ఆపర్చునిటీ ఏంటంటే దే కెన్ షో టూ వర్షన్స్. ఒక సీన్లో వీళ్ళు చాలా ఇన్నోసెంట్ అని ఇలా కనిపిస్తారు, అట్ ద సేమ్ టైం యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు అద్దర కొట్టేస్తారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, లవ్ కైండ్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఫన్ కైండ్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్ ఒక సూపర్ ఆసమ్ మూవీ. ఎంజాయ్ చేస్తారు ఎవ్రీబడి. ఇది నా థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారు. ఇంతకు ముందు మీరు మన ప్రొడ్యూసర్ గారితో పనిచేశారండి, ఇదే ఫస్ట్ టైమా? యాక్చువల్లీ ప్రొడ్యూసర్ అనవద్దు, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారితో. కాదు కూడా, ఈయన నా గాడ్ ఫాదర్. సో మీ గాడ్ ఫాదర్ గారితో ఇంతకు ముందు పనిచేశారా? ఇదే ఫస్ట్ టైమా? ఎస్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ అవర్ బాండ్. నేను ఫస్ట్ సార్ని ఎక్కడికి వెళ్తానంటే ఒక చిన్న ట్రైలర్ ఎడిట్ చేశాను సార్ ప్రీవియస్ ఫిల్మ్, అక్కడ సార్ని కలిశాను. అండ్ అలా నా బాండ్ ట్రావెల్ అయ్యి నేను సార్కి, సార్ నాకు ఒక గురువు గారు అండ్ ఆయనకి నేను చాలా ఆప్తుని కూడా, నాకు తెలుసు, నేనే చెప్పేస్తాను అది. నేను సార్తో ఒక ఎడిటర్గా పనిచేశాను, ఒక పోస్టర్ డిజైనర్గా పనిచేశాను అండ్ ఒక చిన్న అంటే అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పనిచేశాను. అండ్ ఇప్పుడు ఆయన నన్ను సినిమాటోగ్రఫర్ కూడా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ సార్ గురించి చెప్పాలంటే ఈజ్ అన్ ఇంజనీర్. ఆయన చేసే ఎక్స్ప్లోరేషన్స్, ఇది ఆయన బ్రెయిన్లో ఉన్నది చాలా చిన్న కథ. ఇది ఆయన నెక్స్ట్ థాట్స్ చూస్తే నాకు మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మేము రాత్రి ఎలా చేయాలా అనే కసరత్తు కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ గోనా బి బిగ్ హిట్ అండ్ ఇట్స్ గోనా బి ఫస్ట్. అండి నిజంగా అంటే మనం ఇన్ని సినిమాలు వస్తున్నాయి కదండి తెలుగు ఇండస్ట్రీలో, ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నిజంగా చాలా తక్కువ మంది ఉన్నారండి. అంటే కొంతమంది డబ్బులుండి సినిమా తీస్తారు, కొంతమంది ఇష్టంతో తీస్తారు, కొంతమంది ప్యాషన్తో. ఆ ప్యాషన్ మీ దేవగుడి టీజర్లో నాకు కనిపిస్తుంది రామకృష్ణారెడ్డి గారు. నిజంగా లేకపోతే నిలబడలేమండి ఇండస్ట్రీలో. నిజంగా ఎంతో ఎంతో అదృష్టం ఉంటే ఇలాంటి ప్యాషనేట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఈ సినిమా చేశాం. థ్యాంక్ యూ అండి. కాదండి, ఎంతో అదృష్టం ఉంటేనే మీరు మాకు నన్ను కూడా చూస్తారని నేను అనుకుంటున్నాను. అందుకే ఇందాక మిమిక్రీ కూడా చేశాను, నన్ను చూడండి. సబ్జెక్ట్ లేదు కాబట్టి. ఓకే, కెన్ వి రిక్వెస్ట్ అవర్ మెయిన్ లీడ్ యాక్ట్రెస్ అనుశ్రీ టు ప్లీజ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది అండ్ ఎలా అనిపిస్తుంది? నిన్ను నువ్వు, ఇది నీ ఫస్ట్ సినిమానా? ఓకే, అండ్ ఎలా ఉంది నిన్ను నువ్వు స్క్రీన్లో అలా చూసుకుంటున్నప్పుడు? ఇప్పుడు టీజర్ చూసాం, మాటలు లేవు, జస్ట్ వాటర్ ఒకటే వస్తుంది. మైక్ దగ్గర పెట్టుకోరా, మైక్ మోర్ దగ్గర కొంచెం. సో ఏమనిపిస్తుంది అనుశ్రీ, నిన్ను నువ్వు స్క్రీన్లో అంత అద్భుతంగా అంత అందంగా చూసుకుంటున్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్వేతారెడ్డి క్యారెక్టర్కి నేను కరెక్ట్గా సరిపోతానని నన్ను నమ్మి డైరెక్టర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. అండ్ అలానే శ్రీకాంత్ సార్, థ్యాంక్ యూ సార్. నా చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తూ ఉన్నాం, మా మమ్మీ ఫేవరెట్ యాక్టర్ సార్ మీరు. సార్ మీరు దీనికి మాత్రం రియాక్షన్ ఇవ్వాలి శ్రీకాంత్ గారు. ఇస్తానండి సార్ నిత్యవనలు. దానికి కారణం ఏంటంటే లేదు సార్, నేను ఎక్కువ చెప్తూ ఉంటాను సార్. మాట్లాడు. చాలామంది ఈ సినిమా ఫంక్షన్స్కి సీనియర్ యాక్టర్స్ వాళ్ళు సెలబ్రిటీస్ రావట్లేదు. కొన్ని సినిమాలకి, చిన్న సినిమాలకి ముఖ్యంగా
గెస్ట్లు ఎవరు రావట్లేదు అంటుంటారు కదా, ఇదే బాధ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని లేదు అలా ఏం లేదు. ఉన్నది ఒప్పుకోవాలి డెఫినెట్గా, అంతే కదా. ఎందుకంటే మేము వచ్చి 35 ఏజ్ అయింది, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ మదర్స్ మా ఫ్యాన్స్ అయి ఉంటారు. మా సినిమాలు చూసి చిన్నప్పటి నుంచి పెట్టుకుంటారు, దాంట్లో తప్పేం లేదు కదా. గుడ్ అమ్మా. అడిగానని చెప్పండి మీ మమ్మీని. మా మమ్మీ కన్నా మా అక్కకి ఎక్కువ సార్. యాక్చువల్లీ నేను పడుకున్నప్పుడు బెడ్ మీద పెళ్లి సందడి సాంగ్స్ వింటూనే పడుకుంటేది, నాకు అదే నిద్ర పట్టేది కూడా. సో కానీ ఆ నువ్వు సార్, ఆ సాంగ్ అయితే శ్రీకాంత్ గారు ఎవర్ గ్రీన్. ఎన్ని 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 ఖడ్గం ఆ, నువ్వు నువ్వు నువ్వే నువ్వు అంటే నేను సిగ్గుపడుతున్నాను. ఓకే, 1 minute, మీరు ఎవరి కోసం పాడారు ఇప్పుడు? శ్రీకాంత్ గారి కోసం. ఓకే నన్ను మాట్లాడిస్తారా? మీకే. కొంచెం మాట్లాడతాను, మీరు మళ్ళీ కొంచెం అంత టైం మీరే తీసుకుంటారు. స్క్రిప్ట్ మర్చిపోయారా? నీ స్క్రిప్ట్ లేవు. ఓకే ఓకే అనుశ్రీ. ఓకే ఓకే రఘు సార్, థ్యాంక్ యూ సార్. మీరు నాకు సెట్లో అంటే యాక్ట్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని చిన్న చిన్న టిప్స్ ఇస్తూ మాతో పాటు యాక్ట్ చేశారు. రియల్లీ గ్రేట్ సార్ మీరు. అండ్ ఇంకా డిఓపి సార్, థ్యాంక్ యూ సార్. ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు నువ్వు తీసుకో, లుక్ అన్నది ఇటు సైడ్ ఉండాలని చెప్పడం ఒక్కటే కాదు, ఎట్ సైడ్ చూస్తే ఎలా వస్తుంది ఫ్రేమ్, లుక్ ఎలా ఉంటుంది, అప్కమింగ్ మూవీస్లో నీకు ఛాన్సెస్ ఎట్లా వస్తాయి, అవన్నీ కూడా ఆయన పిన్ టు పిన్ నాకు దగ్గరుండి చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ సార్. మీ గురించి చెప్పాలంటే చాలా తక్కువ. ఇంకా మా కో ఆర్టిస్టులు కూడా మాతో పాటు చాలా సపోర్ట్ చేశారు. కొంచెం టెన్షన్. ఓకే, ఆడియన్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను, December 19th మూవీ థియేటర్స్కి వస్తుంది. ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని అయితే నేను చెప్తున్నా. తెలుగు అమ్మాయిగా స్మాల్ రిక్వెస్ట్, వెళ్ళి చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్క నిమిషం నాన్న, 1 సెకండ్ సార్. ఈ విషయంలో కూడా నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావట్లేదని చాలా మంది బాధపడుతున్నారు. మీరు అందరూ తెలుగు వాళ్ళని తీసుకున్నారు, ఎస్పెషల్లీ హీరోయిన్ని వేరే స్టేట్స్ నుంచి తీసుకురాకుండా చక్కగా తెలుగు మాట్లాడే మన తెలుగు అమ్మాయికి అవకాశం ఇచ్చినందుకు మేక్ సమ్ నాయిస్ ఫర్ అవర్ డైరెక్టర్ అండ్ అవర్ ప్రొడ్యూసర్ బెల్లం రామకృష్ణారెడ్డి గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అనుకుంటే పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చి పెట్టాల్సిన స్టేజ్ ఆయనకు ఉంది, కానీ అప్కమింగ్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, నేను వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది అని మమ్మల్ని సపోర్ట్ చేసి మినిమం 15 days కాదండి, 20-25 days మాతో రిహార్సల్స్ చేయించారు, వర్క్షాప్ చేయించారు. పిన్ టు పిన్ ఏది ఎలా రావాలి అనేది కూడా ప్రతిదీ మాకు చూపించి చేసినందుకే ఆన్ కెమెరా ముందు ఇంత ఈజీగా చేయగలిగాం అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. our multi-talented Raghu Kunche గారు. మీడియా వారికి నమస్కారం, ఇచ్చేసిన అతిథులందరికీ శుభాభినందనాలు. అలాగే ఈరోజు ఈ సినిమాని, ఈ టీంని విష్ చేయడానికి వచ్చినటువంటి శ్రీకాంత్ భయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మీరు టీజర్ చూశారు, ఆ సినిమాలో కనిపించే తుపాకులు కానీ, అక్కడ ఉన్న జనం కానీ, అలాగే ఎవ్రీథింగ్ ఒరిజినల్ అండి. అంటే ఇప్పుడంటే లేవు, కానీ బేసిక్గా ఒకప్పుడు అక్కడ జరిగిన ఫ్యాక్షన్స్ జరిగినటువంటి మారుమూల ప్లేసెస్కి వెళ్ళి మరి రామకృష్ణారెడ్డి గారు ఒక రియల్ సినిమా చూపించారు మా అందరికీ. అప్పుడు ప్రతిరోజు అంటే ఎవ్రీడే మినిమం ఒక 500-600 మంది జనం ఉండేవారు షూటింగ్లో. అలాగే ఒక 60 నుంచి ఒక 50 నుంచి 60 వరకు ఈ టాటా సుమోలు, స్కార్పియోలు వీటిలో ఉండేవి. మా దగ్గర అన్ని ఒరిజినల్ గన్స్ ఉండేవి చేతుల్లో. తర్వాత ఒరిజినల్గా ఫ్యాక్షన్లో పాల్గొన్న చాలా మంది కూడా సినిమాలో యాక్ట్ చేశారు. ఒరిజినల్ గన్స్ రఘు గారు, అన్ని ఒరిజినల్ గన్స్ సినిమాలో, నిజంగా మొత్తం ఒరిజినల్ గన్స్. ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్. సో ఒక ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ని మాకు ఇచ్చినటువంటి దర్శకులు రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా బరువైన, చాలా బలమైన పాత్ర నాది సినిమాలో. ఎస్పెషల్లీ రాయలసీమ మాండలికం, అది కూడా కడప, ఆ జమ్మలమడుగు, ఆ పరిసర ప్రాంతాల సంబంధించినటువంటి మాండలికం. ఎందుకంటే రాయలసీమ అనగానే మళ్ళీ మీకు కడపలో ఒక రకంగా యాస ఉంటుంది, కర్నూలులో ఒక రకమైన యాస ఉంటుంది, అనంతపురంలో ఒక రకమైన యాస ఉంటుంది, చిత్తూరు జిల్లాలో ఒక రకమైన యాస ఉంటుంది. ఇది పక్క కడప పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి సినిమా ఇది.
ఆయన దగ్గరుండి, ఎందుకంటే ఆయన రాయచోటి ప్రాంతం రావడం వల్ల మాకు చాలా ఈజీ అయిపోయింది బేసిక్గా. ఎందుకంటే ప్రతి డైలాగ్ కూడా ఆయన ఆ రాయలసీమ మాండలికంలో ఎలా చెప్పాలి, ఎంత సౌండ్ రేజ్ చేయాలి అనేది పర్ఫెక్ట్గా చెప్పి చేయించుకున్నారు. అండ్ డబ్బింగ్ అప్పుడు కూడా పక్కన కూర్చొని చక్కగా అంటే మాకే కొత్తగా అనిపించింది బేసిక్గా. ఎందుకంటే ఒక కొత్త మాండలికం మాట్లాడుతున్నప్పుడు ఆ మాండలికంలో ఉండే గాంభీర్యం, ఎస్పెషల్లీ రాయలసీమ మాండలికంలో ఒక రకమైన గాంభీర్యం ఉంటుంది. ఆ గాంభీర్యాన్ని పలికించడానికి చాలా కష్టపడ్డాం. బట్ ఎనీవే, ఇవాళ టీజర్ చూసినప్పుడు దాని యొక్క ఇదంతా కనిపించింది. సినిమా కూడా డెఫినెట్గా ఫ్యాక్షన్ చిత్రాల్లో ఇదొక కొత్త పంధాన్ని సృష్టించబోతుంది. ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని ఈ సినిమా ఇవ్వబోతుంది. నాట్ ఓన్లీ యాక్షన్, ఈ సినిమాలో కూడా సెంటిమెంట్, ఎమోషన్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో కూడా. ఇవన్నీ కూడా ఒక కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాంటి సినిమా ఇది. వచ్చే ప్రేక్షకుల్ని ఎట్టి పరిస్థితులను నిరుత్సాహపరచదని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సినిమా పెద్ద విజయం సాధించాలని మా దర్శక నిర్మాత రామకృష్ణారెడ్డి గారికి మంచి డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే టీం అందరికీ కూడా ధన్యవాదాలు. రఘు గారు ఆగండి, అవలా ఒక్క క్షణం. సినిమాలో అంత మమ్మల్ని అదరగొట్టి బెదరగొట్టి డైలాగులు చెప్పి ఇక్కడేమో ఒక డైలాగ్ కూడా చెప్పుకోండి, ఏమబ్బా పోయి కూర్చున్నాం అనుకున్నారా? అట్టట్ట కుదరదు. ట్రైలర్ భాషలో చెప్పారు. ఒక డైలాగ్ చెప్పాల్సిందే. ఏమండి, టీజర్ ఎంత ఇంపాక్ట్ ఉందంటే నేను చూసి ఒక్కసారి డైలాగ్ చెప్పాను. గుర్తులేదు. గుర్తుంది. నిన్నే పిలుస్తారట యాంకర్ గా. థ్యాంక్ యూ రఘు. సో నౌ ఇట్స్ టైమ్ టు కాల్ అప్ ఆన్ స్టేజ్ ఆర్ మెయిన్ లీడ్ యాక్టర్. అండ్ మన సినిమాకి చాలా చేశారు ఆయన, హీరో కాకుండా కొరియోగ్రఫీ కూడా మీరేనండి ఒక సాంగ్ కి. అభినవ్ శౌర్య, ఆల్ టు యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన ప్రెస్, మీడియా, ఆడియన్స్ అందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన శ్రీకాంత్ గారు, రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాలాంటి కొత్త వాళ్ళని వచ్చి బ్లెస్ చేయడానికి మీరు సపోర్ట్ ఇచ్చింది చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం మేము. లిటరల్లీ మీ సినిమా మహాత్మా అండ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో మీ వేరియేషన్స్ చూసినప్పుడల్లా అబ్బా ఏంటి ఇంత వేరియేషన్ చేస్తున్నారు సార్ అనిపించేది. అండ్ లిటరల్లీ సార్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నాడు ఎప్పుడు మా సార్ మాతోటి ఆఫ్టర్ మా షూటింగ్ మధ్యలో చెప్పేవారు. డైరెక్టర్ సార్ ఏంటంటే, ఎక్కడో మన మలేషియాలో షూటింగ్ జరుగుతుంది, శ్రీకాంత్ గారిది, సార్ ప్రొడ్యూసర్ మన బెల్లం రామకృష్ణ రెడ్డి సార్. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు నైట్ అంతా ఫుల్ షూట్ అయిందంట. ఎర్లీ మార్నింగ్ 6కి రావాలని చెప్పారంట. సో మార్నింగ్ వచ్చేసరికి బస్సులో ఎవ్వరు లేరు, యూనిట్ వాళ్ళు ఎవ్వరు లేరంట. సో అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఒక పర్సన్ కూర్చొని రెడీగా ఉన్నారంట. అది ఎవరో కాదు, మన శ్రీకాంత్ గారు. ఎగ్జాక్ట్ షార్ప్ 6 o'clockకి షార్ప్ ఉంటే 2 minutes లేటర్ మా సార్ వెళ్ళారంట. ఏంటి సార్ మీరు ఇంత ఇలాంటి సిచ్యువేషన్లో నైట్ షూట్ పెట్టుకొని కూడా మీరు ఇంత టైంకి ఎట్లా వచ్చారు సార్ అంటే, అది మాకు చెప్పారు సార్, మీరు నేర్చుకోవాల్సింది ఆ డిసిప్లిన్, ఆ పంచువాలిటీ అమ్మా. టాలెంట్ ఇదన్నిటికంటే మించింది డిసిప్లిన్, పంచువాలిటీ. ఫస్ట్ అది ఎప్పుడైనా మీరు అలవర్చుకోవాలి, షూటింగ్లో చాలా ఇంపార్టెంట్ అని ఒక గురువులాగా మాకందరికీ చెప్పేవారు సార్. సో లిటరల్లీ శ్రీకాంత్ గారు వెరీ ఇన్స్పిరేషనల్ సార్. శ్రీకాంత్ గారు, ఆ రోజు అంత పొద్దున్నే వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? అంత అంటే ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అభినవ్కి ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఎలా అనిపించింది సార్? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అంత పొద్దున్నే వచ్చినందుకు సార్, ప్లీజ్ సార్. సో థ్యాంక్ యూ సార్, మీ ఇన్స్పైర్ చేసినందుకు. అండ్ మీ వేరియేషన్స్ అండ్ చాలా లర్న్ చేసుకున్నాము మీ వేరియేషన్స్ చూసి, శంకర్ దాదా ఎంబీబీఎస్ అండ్ మహాత్మా నుంచి అండ్ ప్రీవియస్ మూవీస్ నుంచి కూడా. అండ్ 17 years తర్వాత షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇవి కానీ చేసిన తర్వాత మధ్యలో నుంచి ఎలా చేయాలి ఏంటి, ఇండస్ట్రీకి ఎలా రావాలి ఏంటి అనే థాట్ నుంచి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ 12 years పట్టిందండి నాకు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. 12 years పట్టింది. అదంత ఈజీగా రాలేదు ఆ ఛాన్స్ కానీ ఇది కానీ. మీలాగానే నేను కూడా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన పర్సన్ని. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ గ్రౌండ్ లేదు. జస్ట్ మీలాగానే అక్కడ కూర్చుని చీరప్ చేస్తూ భలే ఉంది ఈ సినిమా, భలే ఉంది క్యారెక్టర్, భలే ఉంది యాక్ట్ అని అక్కడి నుంచి వచ్చిన క్యాండిడేట్ని నేను. సో నాకు 12 years పట్టింది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. సో ఒక ఛాన్స్ అనేది మా సార్ దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, మీ టైం వేస్ట్ చేయకుండా. ఈ ఆడిషన్ ఎలా జరిగింది అనేది, ఎర్లీ మార్నింగ్ రేపు ఆడిషన్ ఉందమ్మా అని వేరే పర్సన్ చెప్తే సార్ దగ్గరికి వెళ్ళాను.
సార్ ఆడిషన్కి రెడీ అంటే 7:30కి రమ్మంటే నేను 7:15కి వెళ్ళాను, రెడీగా ఉన్నాను. ఓకే అమ్మ మీరు చేయండి అమ్మా, మీకు వచ్చింది చేయండి అమ్మా. సరే ఏం సీన్ చేయాలి అని అడిగాను. యువర్ విష్ అమ్మా, మీకు ఏదైతే అనిపిస్తా చేయమ్మా అన్నారు. సో ఒక సీన్ చేశాను, అయిపోయింది. 3 days తర్వాత మీరు వెళ్ళండి అమ్మ చెప్తాము అన్నారు. ఆ 3-4 days లిటరల్లీ నరకంగా అనిపించింది. అసలు ఓకే అవుతుందా కాదా, అసలు ఏంటి ఈ 12 years జర్నీలో ఫ్యామిలీలు, సిచ్యువేషన్లు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, సొసైటీ అందరూ ఏంటి హీరోనా, ఏంటి క్యారెక్టరా, సినిమానా, ఎందుకు ఇవన్నీ అవసరమా, ఇలాంటివన్నీ మాట్లాడేవాళ్ళు. ఈ 4 daysలో ఆ 12 years స్ట్రగుల్ అంతా మైండ్లో తిరుగుతూనే ఉంది. అసలు ఏంటి అని ఏం చెప్తారో తెలియదు. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చా, ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేవాడిని, కొన్ని చిన్న చిన్న రోల్స్ కూడా చేశాను. కానీ ఎక్కడికి వెళ్ళినా ఎంత పెడతామమ్మా, ఎంత మన క్యారెక్టర్కి ఎంత అమ్మా, ఓకే ఓకే సార్ అంత చేయలేను సార్ అంటే, లేదమ్మా క్యారెక్టర్ ఆల్రెడీ ఇంత ఇస్తున్నారు వాళ్ళని పెట్టుకుంటున్నామని చెప్పేవాళ్ళు. ఆడిషన్ తీసుకున్న తర్వాత సో ఇదేంటో తెలీదు అనేది వదిలేసి 4th day తర్వాత నాకు మెసేజ్ వచ్చింది బెల్లం రామకృష్ణ సార్ దగ్గర నుంచి. సార్ లిటరల్లీ ఆ రోజు మీరు పెట్టిన మెసేజ్కి నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. సార్ పెట్టింది ఏంటంటే, యు ఆర్ ద హీరో ఆఫ్ దేవగుడి అమ్మ, యు ఆర్ సెలెక్టెడ్. వావ్. ఆ మెసేజ్ చూసిన తర్వాత నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. లిటరల్లీ ఒక 12 years స్ట్రగుల్, ఒక యాక్టర్కి ఆ స్ట్రగుల్ ఏంటో తెలుస్తుంది. ఆఫీస్కి రా అమ్మ స్టోరీ చెప్తా అన్నారు, వెళ్ళాను. 10 o'clock వెళ్ళాను, 10 AM-కి 12 PM అయింది నైట్. ఒక పర్సన్, ఒక డైరెక్టర్ ఇంతవరకు నేను చూసిన డైరెక్టర్స్లో స్టోరీ అంటే ఒక 1 hour, 2 hours, 3 hours చెప్తారు. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ 10 o'clock వెళ్తే నైట్ 12 o'clock వరకు దేవగుడి అనే స్టోరీ ఇన్ని అవర్స్ చెప్పాడు నాకు. స్టోరీ ఆల్మోస్ట్ ఒక 15 hours ఉండొచ్చు మొత్తం కౌంట్ చేస్తే. 15 hours ఈ సీన్ ఇది, ఈ సీన్ ఇది, ఈ సీన్ ఇది, ఇదంతా చెప్పిన తర్వాత షూటింగ్ అయిన తర్వాత మొన్న ప్రివ్యూ చేసినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది. ముందు ఏంటంటే ఎప్పుడైతే సార్ నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒకటి అనుకున్నాను, ఓకే ఈ సినిమా ఈ రేంజ్లో ఉంటుంది, ఓకే ఇలా కనిపిస్తుంది, ఓకే అనిపించింది. కానీ నాకు ఒకటే అనిపించింది, ఈ పవర్ స్టోరీ చెప్పిన పర్సన్ ఒకవేళ సినిమా తీస్తే దీనికి మించి ఉంటుంది కానీ తగ్గదు అనుకున్నాను. ఆఫ్టర్ ప్రివ్యూ 3 times డబుల్ అయింది నా ఎక్స్పెక్టేషన్ సినిమా మీద. ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ షాట్లో సార్ కనిపిస్తాడు, ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ చిన్న ఫోటో కూడా సార్ డైరెక్షన్ కనిపిస్తుంది ఈ మూవీలో. సో సార్ అసలు ఆ స్టోరీ చెప్పిన తర్వాత నేను స్క్రీన్లో చూసుకున్న తర్వాత 3 times డబుల్ అయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ యూ గివెన్ సార్. మామూలుగా కొత్త వాళ్ళకంటే అసలు ఈ బయట చూస్తున్నాను కదా, ఎవరికి ఆపర్చునిటీ అంత ఈజీగా రాదు. నాకు ఈ పుష్పమి ఫిలిం మేకర్స్ బ్యానర్లో 6th ప్రొడక్షన్లో దేవగుడి అనే మూవీ ఏ కొత్త హీరోకి ఎవరికి ఇంతవరకు ఈ టైప్ ఆఫ్ సినిమా పడిందో నాకు తెలియదు. కానీ ఐ ఆమ్ రియల్లీ లక్కీ టు బీ ఇన్ దిస్ ప్రొడక్షన్ హౌస్, టు మీట్ యూ సార్. అండ్ ఇక్కడైతే మేము లాస్ట్ ఒక 5th episode చేస్తున్నామో ఆ 5th episodeలో ఎమోషన్ ఇట్లా వెళ్తుంది, ఇట్లా డ్రాప్ అవుతుంది, డ్రాప్ అవుతుంది. ఆ టైంలో సార్ అన్నారు, అమ్మ కొంచెం ఇంకా ఎమోట్ అవ్వాలమ్మా, కట్ చెప్పంగా నువ్వు వెళ్ళొద్దు, కొంచెం రావాలమ్మా అన్నారు. ఓకే సార్ అన్న, మళ్ళీ 1 more అన్న, మళ్ళీ ఇట్లా వెళ్తున్నాను, మళ్ళీ డ్రాప్ అవుతుంది, మళ్ళీ ఇట్లా వెళ్తుంది, డ్రాప్ అవుతుంది. నన్ను పిలిచి మానిటర్లో చూపించి, అమ్మ నువ్వు చేస్తున్నావు ఓకే, కానీ కట్ తర్వాత నువ్వు ఆ ఎమోషన్ డ్రాప్ చేస్తున్నావు, కట్ తర్వాత నువ్వు ఆ ఎమోషన్ పెంచు. ఎందుకు ఈ ఎమోషన్ ఇక్కడ నీ సొంత పర్సన్కి ఒక ఎమోషన్ అయింది, అక్కడ నుంచి నువ్వు ఏంటంటే ఇంకా ఒక పూనకాలకు వెళ్ళిపోవాలి, ఇంకా నువ్వు దాన్ని దాటి చేయాలి. ఏందమ్మా ఇది సరిపోదు అది ఇది అన్నారు. నేను ట్రై చేసిన 90%ని 200% లాగు చెయ్యు అన్నారు. నేను 200 కంటే మించి చేద్దామని దూకిక చేస్తున్నా, దెబ్బలు దాకినా, కాలు ఇరిగినా, చేతి ఇరిగినా, చనిపోయినా పర్లేదు అనుకున్నా ఈ సినిమాకి. డిసైడెడ్ డూ ఆర్ డై ఒకటే. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్లో మీ సినిమా చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వస్తే ఈ 12 years ఆఫ్ కష్టం మొత్తం ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్లో చూపిద్దామనే చేశాను. ఐ థింక్ మీ బ్లెస్సింగ్స్ అంతా కావాలి. ఇదంతా చేయడానికి రీజన్ ఒకటే, జస్ట్ యువర్ లవ్. మీ హార్ట్లో ఒక చిన్న స్పేస్ ఇవ్వండి అంతే, ఏం అవసరం లేదు, ఒక చిన్న స్పేస్, అదొక్కటి చాలు. మీరు ఇస్తారని కోరుకుంటూ, దేవగుడి డిసెంబర్ 19th రిలీజ్ అవుతుంది. మీ ప్రేమ కావాలి, మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. వావ్. అభినవ్. అండ్ సార్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సార్. హీ ఈజ్ మై గాడ్.
అభినవ్, నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. నీ 12 ఏళ్ల కష్టం ఫలించిపోతుంది. దేవగుడి సినిమా మంచి హిట్ కొట్టబోతోంది. నువ్వు చూడు నెక్స్ట్ ఎలా ఉంటుందో. 12 years ముందు ఎలా ఉంది, ఇప్పుడు 12 years తర్వాత ఎలా ఉంటుందో చూడు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. నిన్ను నువ్వు స్క్రీన్లో చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది టీజర్లో? చాలా హ్యాపీ. నీ ఇమోషన్ డిస్టర్బ్ చేయొద్దని నేను అడగాల్సిన క్వశ్చన్స్ యాక్చువల్లీ నువ్వు చెప్పేశావు. Yeah. సో అందుకని నేను డిస్టర్బ్ చేయలేదు. లేదు. నీ ఇమోషన్ అంతా ఎలా ఉందంటే నిజంగా అంటే నీ 12 years కష్టం ఐ కెన్ సీ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ప్యాషన్ మనకు కావాలి ఇండస్ట్రీలో. ఓకే, ఇందాక మీరు టీజర్లో అండ్ చిత్రమ్మ గారు పాడిన పాటలో క్యూట్ చైల్డ్ ఆర్టిస్ట్ని చూసాం. ఒక పాపని ఒక బాబుని, గుర్తుందా మీకు? ఆ క్యూట్ పాప ఎక్కడుంది? తన పేరేంటి? అన్విక. సో హన్విక, కెన్ వి ప్లీజ్ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్? కంగ్రాచులేషన్స్. ఎంత బాగున్నావు. అక్కడికి వెళ్ళు, అందరికీ హాయ్ చెప్పు. మైక్ తీసుకో. హాయ్, గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? నేను మీ హన్విక. టీజర్ నచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దేవగుడి టీంని బ్లెస్ చేయడానికి వచ్చిన శ్రీకాంత్ అంకుల్కి థ్యాంక్ యూ సో మచ్. అలానే మా డైరెక్టర్ రామకృష్ణారెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. అలానే డిఓపి లక్ష్మీకాంత్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా నేను చాలా క్యూట్గా చూపించినందుకు. ఈ సినిమాలో నేను చిన్నప్పుడు హీరోయిన్లా చేశాను. రఘుకుంచ అంకుల్కి డాక్టర్గా చేశాను. సో మీరందరూ మా దేవగుడి టీని బ్లెస్ చేయండి. అలానే నన్ను కూడా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. సరే అన్నారు. దేవుడి హిట్తో పాటు నన్ను కూడా హీరోయిన్ చేసేయండి త్వరగా. గాడ్ బ్లెస్ యు తల్లి. అసలు ఎంత బాగా మాట్లాడే ప్రిపేర్ అయ్యొచ్చావు ఇంట్లో. ఏమండి, హీరోయిన్ అయిపోద్దండి కన్ఫర్మ్. కాదండి, మన డిఓపి గారిని కూడా చూసారు ఎంత బాగా మెచ్చుకుంటుందండి అంత క్యూట్గా చూపించినందుకు. ఓకే, సో నా మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు కూడా మాట్లాడాలి. ప్రవీణ్ రెడ్డి గారు. సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ టైం ఒక మూవీని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నేను చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన మన చీఫ్ గెస్ట్ అయినటువంటి మన శ్రీకాంత్ గారికి, ఇది మా ప్రొడక్షన్లో 6th ప్రొడక్షన్ అండి పుష్యమి ఫిలిం మేకర్స్లో. ప్రొడక్షన్ 1 నుంచి కూడా శ్రీకాంత్ గారే ఫస్ట్ హీరో. మా ప్రొడక్షన్ 1 నుంచి కూడా ఫస్ట్ మూవీ నుంచి కూడా ఇప్పటిదాకా ఆయన ప్రతి మూవీకి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. ఇక్కడ దాకా ఆయన విలువైన సమయాన్ని మాకు కేటాయించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే మా మీడియా మిత్రులకి, ఈ మెయిన్గా మా పిఆర్ అయినటువంటి వీరబాబు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కూడా మా జర్నీలో కంటిన్యూగా ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు కూడా మాతో ట్రావెల్ అవుతున్నారు. ప్రతి మూవీకి కూడా ఆయన మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా దేవగుడి గురించి చెప్పాలంటే, ఇది మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయినటువంటి బెల్లం రామకృష్ణారెడ్డి గారి టీం. ఆయన చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఆయన పుష్యమి ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా. ప్రతి ఇండస్ట్రీలో కూడా ఆయనకు విజయమే ఉంది. అలాగే ఈ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఆయన ఒక ప్యాషన్తో ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో చిన్నప్పటి నుంచి కూడా ఈ కళని ఆయన చూస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఈ స్టేజ్లో ఆయన డెఫినెట్గా ఈ స్టేజ్ పైన నేను విజయం చూడాలి, అలాగే కొత్త నటీనటులకు అవకాశం కల్పిస్తూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ బ్యానర్ పెట్టడం జరిగింది. మూవీ గురించి పర్టికులర్గా అంటే మెయిన్గా లీడ్ రోల్లో చేసినటువంటి మన రఘుకుంచే గారికి చాలా రఫ్ లొకేషన్స్లో, చాలా హాట్ లొకేషన్స్లో చేశాము. ఎక్కడ కూడా ఏ యాక్టర్ కానీ ఏ యాక్ట్రెస్ కానీ చేసిన ప్రతి యాక్టర్స్ కూడా ఎవరు విసిగించుకోకుండా ఇంత వేడిలో కూడా వాళ్ళు
ఎటువంటి క్యారవాన్స్ అవన్నీ ఏం లేకపోయినా కూడా ఎంత సహకరించారంటే అసలు ప్రతి యాక్టర్స్కి ప్రతి టెక్నీషియన్స్కి ఈ రోజు నుంచి ఈ వేదిక నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ కూడా పర్టికులర్ జాబ్ అంటే ఇప్పుడు డిఓపి గారే ఉన్నారనుకోండి, ఆ పర్టికులర్ జాబ్కి స్టిక్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాల్లో తోడుండి ఇది నా వర్క్ కాదు, ఇది అవ్వను అని అట్లా భేదం ఏం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జాబ్ కాకపోయినా కూడా ఈ మూవీ కోసం అందరూ కష్టపడ్డారు. సో December 19th థియేటర్స్లోకి రాబోతోంది. సో డెఫినెట్గా మీరందరూ ఈ మంచి చిత్రాన్ని ఆదరిస్తారని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రవీణ్ రెడ్డి గారు. ఇందాకే ఆర్ వన్ అండ్ ఓన్లీ బెల్లం రామకృష్ణారెడ్డి గారు, ద ప్యాషనెట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ మూవీ. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అలాగే బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా పుష్యమి ఫిలిం మేకర్స్ మొట్టమొదట 2013లో స్టార్ట్ చేసినప్పుడు మేము శ్రీకాంత్ గారితోనే శ్రీకారం చుట్టాం. అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్, ఇండస్ట్రీ గురించి ఆ సార్తో జర్నీలో చాలా తెలుసుకున్నాను. మా శ్రీకాంత్ గారు ఏ నోటితో అన్నారో, భయ్యా నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చుగా అన్నారు. దాదాపుగా 2014 కౌలాలంపర్ అక్కడ షూట్ జరుగుతోంది మలేషియాలో. అలా అనడం, ఆ తర్వాత దృశ్య కావ్యం పర్లేదు కొద్దిగా డైరెక్టర్గా అయితే నిలబడతానని నమ్మకం ఏర్పడింది. అప్పుడు కూడా వచ్చి సక్సెస్ మీట్లో మాకు అభినందించారు సార్, చాలా థ్యాంక్ యూ. మళ్ళీ ఇప్పుడు దేవుడికి వచ్చారు, గట్టిగా నిలబడుతున్నాం. ఈ సినిమా December 19th దేవుడి ఫైర్ ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నాం. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఎందుకంటే చాలా మెచ్యూర్ రైటర్స్ ప్రివ్యూ షో చూశారు, అలాగే సెన్సార్ బోర్డులో ఉన్న వాళ్ళు కూడా చూసి చాలా హైలీ అప్రిషియేటెడ్, చాలా అప్రిషియేట్ చేశారు. పూర్తి నమ్మకం ఏర్పడింది. మీ ముందుకు అతి త్వరలో రాబోతున్నాం. జస్ట్ మా కంటెంట్ మాట్లాడాలి, ఎందుకంటే ఇక్కడ ఎవరు స్టార్స్ లేరు, కేవలం కథ నమ్ముకొని వచ్చాను. స్క్రీన్ పే చాలా టైట్ రన్ అవుతూ ఉంటుంది, ఎక్కడ ఒక్క ఫ్రేమ్లో కూడా బోర్ కొట్టనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మొత్తం మా ఎంటైర్ టీం డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేశారు. ముఖ్యంగా మా దేవుడి వీరారెడ్డి క్యారెక్టర్ పోషించిన రఘుకుంచి గారు పక్క రాయలసీమ యాస భాష మాట్లాడడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇందాక టీజర్లో చూసాం, అలాగే షూట్లో కూడా డబ్బింగ్లో కూడా బాగా కోఆపరేట్ చేస్తూ వచ్చారు. మళ్ళీ ఏదైనా కరెక్షన్స్ అంటే కూడా వచ్చి మళ్ళీ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. అలాగే మా డిఓపి గారు మా మిత్రుడు, బాగా ప్రియ స్నేహితుడు. ఆయన కూడా ఏంటంటే ఇందాక మా ప్రవీణ్ అన్నట్టు ప్రతి పని అది ఏదైనా కానీ ధర్మకాలైనా ఏ వర్క్ అయినా చేసుకుంటూ ప్రతిదీ అంతా మన వర్క్ అనుకుంటూ కలిసి చేశాం. ఎందుకంటే కొత్త వాళ్ళతో చేస్తున్నప్పుడు బడ్జెట్ అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎంటైర్ టీం ఈ సొంత ఫ్యామిలీగా పనిచేశారు. అలాగే హీరోయిన్ అనుశ్రీ కూడా ఫైట్స్ కూడా ఒక సందర్భంలో మోకాళ్ళకు దెబ్బలు తగిలింది. సో ఇలాగా చిన్న చిన్న అయినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా బాగా కోఆపరేట్ చేశారు. అలాగే నరసింహ తోషి, నెక్స్ట్ ఈ చిన్నపిల్లలు కూడా బాగా చేశారని వాళ్ళకి చెప్పడం, వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, ఒక అబ్బాయి, వీళ్ళంతా బాగా ఇచ్చిన స్క్రిప్ట్ని ప్రాక్టీస్ చేయించడం ఇవన్నీ చేసి బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ. మరొకసారికి నా హృదయపూర్వక నమస్కారాలు మా హీరో శ్రీకాంత్ గారికి తెలియజేస్తున్నాను. ఈ సభ ఇంత దిగ్విజయానికి కారణం ఆయన. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వన్ క్విక్ క్వశ్చన్ సార్. చెప్పండి. అంటే టీజర్ చాలా బాగుంది, పాటలు చాలా బాగున్నాయి. మీరు ఇందాక అన్నారు ఒక మాట, పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా మనం కథనే హీరోగా పెట్టి చేసామని. అది ట్రూ అండి. ఈ రోజుల్లో మన తెలుగు సినిమా చూసుకుంటే కూడా మంచి కథ ఉన్న చిత్రాల్ని ప్రజలు ఆదరిస్తున్నారండి. అవును, ఆ నమ్మకంతోనే మా ఈ గట్టి ప్రయత్నం. ఖచ్చితంగా ఇది అందరిని మెప్పిస్తుందని భావిస్తున్నాం. సార్ వన్ మోర్ క్వశ్చన్. మీరు శ్రీకాంత్ గారు కలిసి పనిచేసిన ఫస్ట్ సినిమా ఏంటి సార్? వీడికి దూకుడు ఎక్కువ, అప్పటి నుంచి దూకుడు తగ్గట్లేదు. దాదాపుగా 2025కి వచ్చినా కూడా గట్టిగా నాటుకుపోవాలని వచ్చాం. ఇదే చివరి ప్రయత్నం అయితే కాదు, ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్న సినిమా ఇది. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, ఎందుకంటే మాకు వచ్చిన రిపోర్ట్స్ అలా ఉన్నాయి. నేను స్క్రిప్ట్లోనే ఏదైనా అక్కడ వేస్ట్ అయితే పర్లేదని
ఆ వైట్ పేపర్స్లోనే చాలా మ్యాజిక్ చేసి సో ఇప్పుడు అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. మన మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మమ్మల్ని పరిచయం చేస్తూ మా కంటెంట్ని తీసుకెళ్తూ ఏ సినిమా అయినా అని అనుకోకుండా ఇంతసేపు మా వాళ్ళందరూ మాట్లాడినా పెద్దగా మాకు మాట్లాడే అనుభవం ఉన్నా లేకపోయినా భరిస్తూ మా కంటెంట్ని మొత్తం చేర్చిపోతున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కెన్ వి రిక్వెస్ట్ our చీఫ్ గెస్ట్ శ్రీకాంత్ గారు టు ప్లీజ్ స్పీక్ అబౌట్ దిస్ ట్రైలర్. టీజర్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? పాటలు కూడా చూశారు. మీ జెన్యున్ ఫీడ్బ్యాక్, మీ ఫ్రెండ్ మీకు చాలా క్లోజ్ ఆయన ఆప్తులు, సో మీరు జెన్యున్గా చెప్పేయాలి. బేబక్క నువ్వే మాట్లాడేసిగా మాట్లాడు నుంచి. మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. 2013 ఫస్ట్ రామకృష్ణారెడ్డి గారు రావడం, ఇండస్ట్రీలో అడుగుపెట్టడం జరిగింది ఒక ప్రొడ్యూసర్గా. అప్పుడే ఎంతో ప్యాషన్తో వచ్చిన ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అయ్యారు. సినిమా కొంచెం అటు ఇటు అయినా, ఎందుకంటే మంచి సబ్జెక్ట్ అది. మధ్య మధ్యలో వచ్చి శ్రీకాంత్ గారు ఈ సీన్ ఎలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందని ఆయన నిజంగా చెప్పిన సీన్స్ అన్ని చాలా అద్భుతంగా ఉండేవి. కానీ అప్పటికి ఆ సీన్ తీసి ఉండేవాళ్ళం మేము. సో అలా అప్పుడు అనేవాడు నేను, ఎందుకంటే మీరు డైరెక్షన్ చేయొచ్చు కదా, ఇంత బాగా చెప్తున్నారు, ఇంత సీన్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండలాగా. అంటే ఆయన అనుభవం అంతా ఆ సినిమా మీద ప్యాషన్, అలా ప్రొడ్యూసర్గా ఎంటర్ అయిన తర్వాత మరి నేను అన్నంతకో లేకపోతే ఆయన ఫస్ట్ ఫిలిం వచ్చిన తర్వాత నేర్చుకుని అది చూసి అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన నెక్స్ట్ నుంచి డైరెక్టర్గా మారారు. డెఫినెట్గా చాలా మంచి ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కూడా. ఇప్పుడు డైరెక్టర్గా వచ్చారు ఆయన. ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దేవగుడి మంచి టైటిల్, టీజర్ చాలా బాగుంది. ఎస్పెషల్ నాకు ఆ సాంగ్, ఆర్ఆర్ సాంగ్, చిత్రమ్మ గారు పాడిన సాంగ్ నిజంగా చాలా రోజుల తర్వాత బ్యూటిఫుల్ సాంగ్, మెలోడీ సాంగ్ అది. దాంట్లోనే సగం కథ మాకు ఆ చిన్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే ఎవరు కొంచెం అర్థమైంది. బట్ నేను అనుకునేది ఇది రియల్గా జరిగిన స్టోరీ అని నేను అనుకుంటున్నాను. ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో రియల్గా జరిగిన స్టోరీ. డెఫినెట్గా అదే అనుకుంటున్నానండి, నేను రియల్గా జరిగింది అనుకుంటున్నాను. చెప్పట్లేదా, రివీల్ చేయట్లేదు అది? ఓకే, నాకు రియల్ ఇన్సిడెంట్ని దాదాపుగా రియల్గా జరిగిందే సార్, బేస్డ్ ఆన్ రాయలసీమ. రాయలసీమలో ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ రియల్గా జరిగిన స్టోరీ అనుకుంటున్నాను. జమ్మలమడుగు ప్రాంతంలో అది అవ్వాలని కోరుకుందాం, ఎందుకంటే రియల్ స్టోరీలు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాన్ని మీరు రివీల్ చేస్తే కూడా బాగుంటుంది. నాకు ఒకటికే మనం రివీల్ చేశారు సార్. ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను, డెఫినెట్గా ఇది ఒకళ్ళ గురించి సార్ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో రియల్గా జరిగిన స్టోరీ ఇది. డెఫినెట్గా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే దీంట్లో నటించిన అభినవ్, ఇందాకే ఆయన కష్టపడి వచ్చాను, ఎంత స్ట్రగుల్గా ఈ సినిమా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బిగినింగ్లో ఇండస్ట్రీలో మేము వచ్చినప్పుడు కూడా ఒక ఆశ, సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి, నిలదొక్కోవాలని ఒక ఆశ ఉంటుంది. డెఫినెట్గా అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సక్సెస్లు, ఫెయిల్యూర్స్లు తట్టుకుని మనం ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సింది. ఇది మన చేతుల్లో ఏముండదు. మన హార్డ్ వర్క్, మన సిన్సియారిటీ, అలాగే దాని నుంచి ముందుకు వెళ్తామే. డిసప్పాయింట్ అనేది సినిమా సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్స్ చాలా చూస్తూ ఉంటాం. డిసప్పాయింట్ అవ్వకూడదు, దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సిన పని. సో ఆల్ ద బెస్ట్, కెరియర్ బాగుండాలని మీకు అందరికీ కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ మన తెలుగు అమ్మాయి అనేప్పటికీ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఈ మధ్య కొంతమంది వస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు కూడా, ప్రొడ్యూసర్స్ కూడా. ఇంకా ఎంతోమంది మన తెలుగు వాళ్ళు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్స్ టు రామకృష్ణారెడ్డి గారికి కూడా మన తెలుగు వాళ్ళని తీసుకొని ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ ఈ సినిమా మీకు మొన్న కలిసినా కూడా చాలా కాన్ఫిడెన్స్తో చెప్పారు, దేవగుడి డెఫినెట్గా నువ్వు హిట్ కొడతామని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మనందరికీ తెలుసు. సినిమా ఆడాలంటే ఫస్ట్ పబ్లిక్ అనేది రావాలి, ఆ సినిమా మీద ఒక బజ్ రావాలి. డెఫినెట్గా కొన్ని సినిమాలు ఈ మధ్యలో మనం చూసిన సినిమాలు అయితే కనుక సినిమా బాగుంటే, కంటెంట్ బాగుంటే కనుక డెఫినెట్గా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. డెఫినెట్గా ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. అలాగే ఈ టీం అందరికీ, హీరోయిన్స్కి, టెక్నీషియన్స్కి అందరికీ, అలాగే మా ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి ఆల్ ద బెస్ట్ సార్. నిజంగా మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో సక్సెస్ అయితే కనుక మంచి మంచి సినిమాలు వస్తాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ డబ్బులు బాగా సంపాదించి బయట ఫీల్డ్ బాగా సంపాదించారు.
అలాగే ఇండస్ట్రీలో కూడా లేదు సార్. ఆ ప్యాషన్ అనేది నిజంగా ఒక 2 సినిమా సక్సెస్ అయితే మీకు మంచి మంచి సినిమాలు చేయడానికి ఒక ఇంట్రెస్ట్, ఒక హోప్ వస్తుంది. సో ఈ సినిమా విజయవంతం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఇది December 19th రిలీజ్ అవుతుంది థియేటర్లో. అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు.